జీవన్ రేఖలో మహిళల్లో సంతానలేమి సమస్యల గురించి డాక్టర్ సరితతో మనం మాట్లాడుతున్నాం. సరిత గారు, ఈ పీసీఓడిని ఎలా గుర్తిస్తారు? ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? మెయిన్లీ పీసీఓడి ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది అనే దానికి ఏం లేదండి. ఎవరికైనా రావచ్చు పీసీఓడి. దీనికి ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం ఏం లేదు. కొంతమందికి ఫ్యామిలీలో ఉన్నా రావచ్చు, లేకపోయినా వాళ్ళకి స్పెషల్గా కూడా అట్లా ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా రావచ్చు. ఎక్కువగా మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఓవేరియన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ పీసీఓడి అనేది మనం గమనిస్తామన్నట్టు. దీంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మెన్స్ట్రల్స్ ఇర్రెగ్యులారిటీస్, ముందు కానీ వెనక్కి కానీ, నెలసరి ముందుకైనా కానీ వెనక్కైనా అవ్వచ్చు. లేదంటే స్కాంటీ మెన్సెస్ ఉంటుంది, నెలసరి అవ్వడానికంటే తక్కువ క్వాంటిటీలో అయిందని అలిగోమెనోరియా అంటాం మనం. లేదంటే అమెనోరియా, కొంతమందికి నెలసరి ఒక 5 నెలల 6 నెలల వరకు కూడా రాకపోయి ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జనరల్గా ఇలాంటి కండిషన్స్లో మనం పీసీఓడి ఉందని సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి హిర్సుటిజం అంటాం. హిర్సుటిజం అంటే ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ హెయిర్, ముస్టాచెస్ లాగా ఇక్కడ జనరల్గా ఆడవాళ్ళకి ఇక్కడ ఎక్కువ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉండొచ్చు. ఈ పీసీఓడి మళ్ళీ థైరాయిడ్తో రిలేటెడ్ కాబట్టి ఆ హిర్సుటిజం ఒకటి ఉంటుంది. డిస్పరూనియా ఉంటుందండి, కాయిషన్ అప్పుడు డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. లేదంటే బాల్డ్నెస్ ఉంటుంది, బట్టతల అనేది. ఇప్పుడు ఈ పీసీఓడి వల్ల కూడా ఆడవాళ్ళకి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం దీన్ని. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనే దాన్ని ఉండడం వల్ల పీసీఓడి కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళని పీసీఓడి ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. దానికి థైరాయిడ్ మన పీసీఓడి హార్మోన్ టెస్ట్లు ఏదైతే ఉంటాయో ఈ హార్మోన్ టెస్ట్లు చేపిస్తే మనకి దాన్ని డయాగ్నోసిస్లో తెలిసిపోతుంది అన్నట్టు. అంటే చిన్న ఏజ్లోనే పెళ్లి కాకముందు థైరాయిడ్ ప్రాబ్లం వస్తే పెళ్లి తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా పిల్లల విషయంలో? అట్లా ఏమి ఉండదండి. ఎందుకంటే జనరల్గా చిన్న వయసులో వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో థైరాయిడ్ ప్రాబ్లం ఉందని, అది ట్రీట్మెంట్ వల్ల రెక్టిఫై అయిపోయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయని ఏం లేదు. ఎప్పుడైనా మళ్ళీ ఆ తర్వాత ఏమైనా స్ట్రెస్కి లోన్ అయ్యడం కానీ, ఏదైనా వాళ్ళు పెరిగే వాతావరణంలో కొంచెం క్లైమేట్ అనుకూలించకపోవడం వల్ల కానీ, అట్లాంటి తినే ఫుడ్ హ్యాబిట్స్లో వాళ్ళ చేంజెస్లో కానీ ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బట్ మ్యాక్సిమం ఆఫ్టర్ ట్రీట్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, లైట్ తీసుకుంటారు. దీనివల్ల వేరే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? మెయిన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో వచ్చేసి ఫస్ట్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ వీ కెన్ థింక్ ఇట్ ఓవర్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పీసీఓడి కింద కన్సిడర్ చేస్తాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని. దీనివల్ల మెయిన్లీ మనకి ఏమవుతుంది అంటే ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువగా వాళ్ళకి తెలియదు అది స్ట్రెస్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అని. కొంతమంది పేరెంట్స్ ఎలా చెప్తారంటే మాకు కూడా ఉంది, సో మా పిల్లలకు వచ్చింది, సో మేము అంతగా పట్టించుకోలేదు, మ్యారేజ్ అయ్యాక సెట్ అవుతుంది అని చెప్తారు. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం వల్ల మనకు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకుందామండి. బృందా విజయనగరం నుండి. బృందా గారు మాట్లాడండి. నమస్తే అండి, డాక్టర్ సరిత ఉన్నారు ఈరోజు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. 9 months. ఓకే, చెప్పండి వింటున్నాను. నా మ్యారేజ్ మాకు 9 months అవుతుంది. అయితే మేము ఎర్లీ లేట్ మ్యారేజ్ అనే ఉద్దేశంతో ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. మీరు ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించండి. బృందా గారు, మీ వాయిస్ క్లియర్ గా ఉంటుంది. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. 9 months అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. అయితే మాకు ఇంతవరకు కూడా ప్రెగ్నెన్సీ దానికోసం ట్రై చేసిన కన్ఫర్మేషన్ ఏమీ కాలేదు. దట్ ప్రాబ్లం ఉందని కూడా చెప్పారనమాట. ఏం ప్రాబ్లం? మేడం గారు ప్రోగ్రామ్ చూసినప్పుడు అంటే బయట ప్రోగ్రెస్ అని చెప్పేసి ప్రాబ్లం ఉంది అని చెప్పారు మేడం. ఏం ప్రాబ్లం ఉందని చెప్పారమ్మా? బైకార్నియట్ యూట్రస్ అని చెప్పేసి ప్రాబ్లం మెన్షన్ చేశారు మేడం. బైకార్నియట్ యూట్రస్ అంటే ఏంటంటే మెయిన్లీ యూట్రస్ ఉండే షేప్లో ఒక కట్ లాగా ఏర్పడుతుంది అన్నట్టు. ఆ కట్ లాగా ఏర్పడడం వల్ల యూట్రస్ 2 ముక్కలుగా చీలినట్టుగా ఉంటుంది అన్నట్టు. దీనివల్ల కొన్ని కండిషన్స్లో ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతవరకు బైఫర్కేషన్ ఏదైతే ఉంటుందో ఒక సర్టన్ లెవెల్ వరకు బైఫర్కేషన్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హోమియో కేర్కి వచ్చినట్లయితే కనుక మేము చూసి మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందనేది మేము నిర్ధారిస్తామమ్మా. ఇంకోటి, ఇరెగ్యులర్ పీరియడ్స్కి ఒబేసిటీకి సంబంధం ఉంటుందా అండి? ఒబేసిటీ వల్ల జనరల్లీ ఈ పీసీఓడి వస్తుంది. పీసీఓడి వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయండి. మెయిన్ పీసీఓడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి హోమియోలో జనరల్లీ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒకవేళ అలోపతిలో తీసుకున్నట్లయితే వాళ్ళు హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. మా హోమియోపతిలో వచ్చేసి ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం. అంటే పేషెంట్ యొక్క కండిషన్ యాజ్ అ హోల్ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో 1 by 1 రెక్టిఫై అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సంతానలేమికి మొత్తంగా ఆడవారిలో సంతానలేమికి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
మా దగ్గర ఇప్పటివరకు చాలా సక్సెస్ కేసెస్ ఉన్నాయండి. వచ్చిన వితిన్ 1 ఇయర్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. 1.5 ఇయర్ లేదంటే 3 మంత్స్ 4 మంత్స్కి వచ్చిన నెక్స్ట్ మంత్కి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళ ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది, చాలా లేట్గా అవుతారు అన్నది కూడా ఒక అపోహ ఉంది. అది అపోహ అండి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం అనాలిసిస్ని బట్టి డాక్టర్ చెప్తారు ఎంతవరకు వీళ్ళ ట్రీట్మెంట్ అవసరం. అక్కడ ఏం పెథాలజీ లేదు. ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పారు బయోకార్నియేట్ యూట్రస్ అని, దాన్ని మనం ఆపరేషన్ ద్వారా రెక్టిఫై చేయడానికి లేదు. ఒక సర్టన్ లెవెల్ వరకు యూట్రస్ మొత్తంగా కాకుండా కొంచెం వరకు బైకార్నియేట్ ఉందనుకోండి, అలాంటి కండిషన్లో ట్రీట్మెంట్తోనే మనం ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసి ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు అన్ని టెస్టులు చేయించుకున్నాం పిల్లలు కలగట్లేదు, అన్ని నార్మలే వచ్చాయంటారు. అప్పుడు ఎలాంటి కారణాలు ఉంటాయండి అసలు? దీన్ని ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ అంటాము. జనరల్గా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ 40% ఫీమేల్స్లో ఉండొచ్చు, కారణాలు 40% మేల్స్లో ఉండొచ్చు. కానీ ఒక 20% అన్నోన్ కాజెస్ ఉంటాయి. ఈ అన్నోన్ కాజెస్ అనేది రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, ఎవ్రీథింగ్ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. దీన్ని ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ కారణాలు దీనికి కారణం అంటూ ఏది ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ కనుక ఫ్యామిలీ హిస్టరీలో ఇన్ఫర్టిలిటీ ఏమైనా ఉంటే అలాంటి కండిషన్స్లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అలాంటి వారికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే టెస్ట్లు స్కానింగ్లు అన్ని నార్మల్ వచ్చినా మీరు మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నారు అనుకోండి, వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక పర్టికులర్ అప్రోచ్ అంటూ ఎలా ఉంటుందంటే ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ కదా. ఒకవేళ మెంటల్ లెవెల్లో ఏదైనా వాళ్ళకంటే రావట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కానీ రావట్లేదు, దానివల్ల స్ట్రెస్ వల్ల ఏమన్నా, అంటే స్ట్రెస్ ఓన్లీ అట్ మెంటల్ లెవెల్, ఆ స్ట్రెస్ హార్మోనల్ పైన ఎఫెక్ట్ కాకుండా ఉండే వరకు అయితే కనుక మన ట్రీట్మెంట్ ఉందండి హోమియోపతిలో. కాల్ రిసీవ్ చేసుకుందామండి. హరిత హైదరాబాద్ నుండి. హరిత గారు మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సత్య గారండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుందండి. ఓకే అంటే బట్ ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు. ఓకే. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారండి. హెచ్ఐజీ టెస్ట్ అన్ని టెస్టులు చేశారు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయమ్మా? అన్ని రిపోర్ట్స్ నార్మల్ అండి. స్కాన్, అబ్డామెన్ స్కాన్, పెల్విక్ స్కాన్ అన్ని చేయించారు, అన్ని రిపోర్ట్స్ నార్మల్? అన్ని అయిపోయాయండి. ఇందాకనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏ కారణం కూడా లేదు, మీ హస్బెండ్ కౌంట్ కూడా నార్మల్గా ఉంది? సెమెన్ టెస్ట్ కూడా నార్మల్ గానే ఉందండి. హార్మోన్ టెస్ట్ కూడా చేయించారమ్మా? ఉట్టి సెమెన్ అనాలిసిస్ ఒకటే చేయించారా మీ హస్బెండ్ది? అంటే సెమెన్ అనాలిసిస్ ఒకటే చేయించారండి. ఒక్కొక్కసారి సెమెన్ కౌంట్లో తేడా లేకున్నా కూడా ఒక్కొక్కసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా మీ హస్బెండ్ మీరిద్దరు కూడాను? కాల్ కట్ అయిందండి. అంటే అన్ని టెస్ట్లు నార్మల్గానే ఉన్నాయి, అది ప్రెగ్నెన్సీ రావట్లేదు 5 years నుండి అంటున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా ఓన్లీ మెంటల్ లెవెల్ వరకు ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు, ఇప్పుడు ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఆ కండిషన్స్లో ఒకవేళ కనుక మీరు హోమియో కేర్కి వచ్చినట్లయితే ఏమైనా పాసిబిలిటీ మా ద్వారా మీకు ఏదైనా పాసిబిలిటీ ఉందేమో మేము సజెస్ట్ చేయగలుగుతామమ్మా. కాల్ రిసీవ్ చేసుకుందాం. సుగుణమ్మ విజయవాడ నుండి. సుగుణమ్మ గారు మాట్లాడండి. హలో సుగుణమ్మ గారు మాట్లాడండి. డాక్టర్ సరిత ఉన్నారు, ప్రాబ్లం చెప్పేయచ్చు. చెప్పండి అమ్మా. సుగుణమ్మ గారు చెప్పండి. ప్రాబ్లం మీరు చెప్పాలండి. మా కోడలికి మాట్లాడుతున్నాను. టీవీ వాల్యూమ్ తగ్గించండి సుగుణమ్మ గారు, డాక్టర్ వాయిస్ మీకు క్లారిటీ ఉంటుంది. టీవీ చూస్తూ 5 సంవత్సరాలు అయిందండి. చెప్పండి అమ్మా, వింటున్నా నేను. 5 సంవత్సరాల నుంచి మరి ఇప్పటి వరకు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. ఓకే. ఇప్పటి వరకు మరి ఇంకా ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. ఓకే. అన్ని కూడా టెస్ట్లు అన్ని చేయించుకున్నారు. మీ కొడుకు ఎక్కడ ఉంటారమ్మా? మీ కొడుకు కోడలు ఒక దగ్గరే ఉంటారా అమ్మా? ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీగా అన్ని టెస్టులు చేయించుకున్నారా అని చెప్పి చెప్పారండి. ఏంటమ్మా? అమెరికాలో ఉంటారండి. ఇద్దరు అమెరికాలోనే ఉంటారమ్మా? అన్ని టెస్టులు చేయించుకున్నారు. ఇద్దరు అమెరికాలోనే ఉంటారా అని అడుగుతున్నారు డాక్టర్ గారు. ఇద్దరు అమెరికాలోనే ఉంటారు. ఓకే ఓకే. అన్ని టెస్టులు నార్మలే ఉన్నాయా ఖచ్చితంగా? అన్ని టెస్టులు నార్మల్ గానే ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఐడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి కారణం ఏమవుతుందంటే ఓవ్యులేషన్ పీరియడ్లో ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అనేది జరగదో, అంటే 13th నుంచి 16th డే ఎగ్ రిలీజ్ అవుతుంది ఓవం నుంచి. ఆ టైంలో కనుక
కలిసి ఉండకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఏ కారణం ఉండకపోవచ్చు, కానీ ఆ 3 to 4 days ఏదైతే ఓవ్యులేషన్ టైం అంటామో ఫీమేల్లో, ఆ ఓవ్యులేషన్ టైంలో ఎప్పుడైతే కలిసి ఉండరో ఆ టైంలో కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. దీన్ని మనం ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి హస్బెండ్ ఒక దగ్గర, వైఫ్ ఒక దగ్గర ఉంటారు. ఆ కండిషన్లో ఏమవుతుందంటే ఆ ఓవ్యులేషన్ టైంలో ఎప్పుడైతే మనకు కావాల్సిన ఫర్టిలైజేషన్ అనేది జరగాల, అది జరగకపోవడం వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఇటీవల మనకు చాలా కాల్స్ తీసుకున్నా అదే చెప్తున్నారు, అంటే రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి, పిల్లలు కలగట్లేదు. 5 to 10 years నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జనరల్గా ఏమవుతుందంటే ఒకసారి హోమియోపతి కనుక వచ్చి చూసినట్లయితే వాళ్ళు ఓవరాల్గా కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా, ఇప్పుడు ఒక్కొక్క సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మా హోమియోపతిలో వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటాం. అంటే మొత్తం బాడీని కన్సిడర్ చేసి, బాడీ, మైండ్, స్పిరిట్ అన్ని కన్సిడర్ చేసి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళలో వచ్చే అవకాశాలు మనం పెంచవచ్చు కాస్త. ఈ పిల్లల్ని కనడానికి కరెక్ట్ ఏజ్ ఏంటండి అసలు? జనరల్గా ఏమవుతుందంటే అండి 18 years తర్వాత అయితే రైట్ ఏజ్ అంటాం. 18 to 30 years ఈజ్ రైట్ ఏజ్. 35 years అంటే ఎల్డర్లీ ప్రైమీ గ్రావిడా అంటాం వాళ్ళు. ఎల్డర్లీ ప్రైమీ అంటే ఆఫ్టర్ 30 years తర్వాత జనరల్గా ఎగ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, అండం యొక్క క్వాలిటీ, ఆ క్వాలిటీ అనేది కాస్త తగ్గిపోయి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ పుట్టబోయే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రైట్ టైం 18 to 30 years తీసుకోవచ్చు. ఇవాళ రేపటి లైఫ్ స్టైల్లో అట్ ద మోస్ట్ మ్యాక్సిమం అంటే 35 years తీసుకోవచ్చు. అంటే ఏజ్ పెరిగిన కొద్దీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? జనరల్గా ఏజ్ పెరిగిన కొద్దీ వెయిట్ కూడా పెరిగిపోతూ ఉంటారు. ఆ వెయిట్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని రైట్ టైంలో పిల్లల్ని కనడం అనేది జనరల్ సజెషన్ ఫ్రమ్ ద డాక్టర్స్. ఈ థైరాయిడ్ ఎంతవరకు కారణమవుతుందండి? ఇంతకుముందు మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేసాం. 2 రకాల థైరాయిడ్లు ఉంటాయి. ఏ థైరాయిడ్ వల్ల అది సంతానలేమి? ఏ థైరాయిడ్ వల్లైనా అవ్వచ్చమ్మా. ఐదర్ హైపర్ ఆర్ హైపోథైరాయిడిజం. 2 థైరాయిడ్లో కూడా T3 T4 TSH లెవెల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి వస్తుంది కాబట్టి బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాజ్ ఫర్ ది ఇన్ఫర్టిలిటీ. ఈ డయాబెటీస్, హై బీపీ ఇవి కూడా ఏమైనా కారణమవుతాయా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి వస్తుంది కాబట్టి, ఈ ఓపీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కండిషన్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ సంతానలేమి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఇందాక కాలర్స్ మాట్లాడుతున్నట్టుగా ఏ కారణం కూడా లేకుండా అలాంటి పిల్లలు కలగకపోవడాన్ని మేము ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీలో తీసుకున్నప్పుడు ఒకసారి మీరు హోమియోపతి కనుక ట్రై చేసినట్లయితే కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అట్లీస్ట్ ఒక 70 to 80% ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఏదైనా కారణం ఉంది, సో అండ్ సో ప్రాబ్లంతో వస్తున్నారు అంటే అలాంటి వారికి కూడా కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే కొంతమంది చెప్తుంటారు అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అయినా పిల్లలు కలగట్లేదని. ట్రీట్మెంట్ తీసుకున్నా పిల్లలు కలగకపోవడానికి కారణాలు ఏంటండి అసలు? ట్రీట్మెంట్ అనేది కూడా అప్రోచ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ట్రీట్మెంట్, ఇప్పుడు స్పెసిఫిక్ మెథడ్స్, కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అనే ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో పేషెంట్ యొక్క మెంటాలిటీ ఏంటి, ఆ పేషెంట్ యొక్క మెంటాలిటీని బట్టి మన మెడికేషన్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. సో హోమియోపతిలో ఇలాంటి మెథడ్ కనుక అప్రోచ్లో తీసుకుంటే మనకు 90 to 95% రిజల్ట్స్ అక్యురసీ ఉంటుంది. అంటే ఎలాంటి టైంలో డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది? ఒక 1 year వరకు మ్యారిటల్ లైఫ్ తర్వాత ఒక 1 year వరకు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 1 year తర్వాత దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అలాంటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అలాంటప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే జనరల్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో, థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లు, మిగతా హార్మోన్ టెస్ట్లు, ఈ హార్మోన్ టెస్ట్ల వల్ల మనకి ప్రాబ్లం ఏంటనేది బయటపడుతుంది. దాన్ని బట్టి ఆ మెథడాలజీ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు మనం. అంటే సంతానలేమితో బాధపడుతూ ఇంకా అదర్ మెడిసిన్స్ వాడుతూ సంతానలేమి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ తరపున మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? హోమియోకేర్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లంతో కానీ, పీసీఓడితో ప్రాబ్లంతో వచ్చినా కానీ, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా చాలా సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. సో ఒకసారి మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ హోమియో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నా సరే, ఒకసారి హోమియోకేర్కి వచ్చినట్లయితే మీ కాన్స్టిట్యూషనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మా నుంచి. అంటే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, సెకండ్ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. సెకండ్ ఇన్ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? ఫస్ట్ నార్మల్ అయినా సెకండ్కి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అసలు? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మళ్ళీ పీసీఓడి కావచ్చు, థైరాయిడ్ హార్మోన్స్ కావచ్చు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, అంటే ఫస్ట్ డెలివరీ తర్వాత కొంతమంది
ఉమెన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. తెలియదు వాళ్ళకి అది డిప్రెషన్ అని. దే బిహేవ్ ఇన్ అన్ అబ్నార్మల్ వే కొంతమంది. అలాంటి కండిషన్లో కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మగవారిలో కూడా ఆడవారిలో ఎక్కువగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చూస్తూ ఉంటాం మనం. మగవారిలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మగవారిలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎందుకంటే హార్మోన్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ హార్మోన్ టెస్ట్లు ఫీమేల్కే కాదు మేల్కి కూడా చేయించాల్సి ఉంటుంది. ఆ హార్మోన్ ప్రాబ్లంలో ఏదైనా ఉందనుకోండి డిఫరెన్సెస్, దాంట్లో టెస్టిస్ గ్రోత్లో ఏమైనా ఇబ్బంది కానీ పెన్నిస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మగవాళ్ళలో కూడా జరిపించాల్సి ఉంటుంది. ఎలాంటి టెస్ట్లు మీరు సజెస్ట్ చేస్తారు? ఎలాంటి వాటి వల్ల మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది వీటి విషయం? ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అండి, ఎండోమెట్రియల్ బయాప్సీ చేస్తే కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, ఇప్పుడు ప్రొలిఫరేటివ్ ఎండోమెట్రియం అంటే ఎండోమెట్రియం ఒక లైనింగ్ ఆఫ్ యూట్రస్ ఏదైతే ఉందో అది కనుక ఎక్కువైపోయింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అలాంటి బయాప్సీ ఏదైనా చేయించినప్పుడు ఆ ప్రాబ్లం మనం తెలుసుకుంటే కనుక రెక్టిఫై అవుతుంది. లేదంటే ప్యాప్స్మియర్ సర్వీక్స్లోంచి ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ టిష్యూ తీసుకుని కనుక ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించినట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉందంటే కనుక ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, క్రానిక్ సర్వీసైటిస్ కానీ అలాంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని కూడా మనకు ప్రాబ్లం తెలిసిపోయిన తర్వాత దాని రెక్టిఫికేషన్ కోసం మెడికేషన్ వాడిస్తే సరిపోతుంది. అంటే హోమియోలో సంతానలేమికి సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందండి? ఎన్ని కేసెస్ సుమారు సక్సెస్ చూసారు మీరు? 80 to 85% సక్సెస్ రేట్ ఉందండి ఇప్పుడు. ఓకే, అంటే సంతానలేమితో బాధపడుతున్న వారికి హోమియో ట్రీట్మెంట్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కొంతమంది ఇందాక చెప్పినట్టు కాలర్స్, మనం మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, 6 years అవుతుంది, 10 years అవుతుంది, 12 years అవుతుంది, ఇలా ఇంకొక కేసు ఒక 25 years తర్వాత కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. ఓకే అండి, సంతానలేమి ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా వివరించారు, పరిష్కారాల గురించి కూడా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.